బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్స్ ఏవని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి వారిని దృష్టిలో ఉంచుకొని బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్స్ ఏవని నేనైతే వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనకి బుక్ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ మనకు ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఈ బుక్ కళ్యాణి మేడం అని ఉంటుంది. నియర్లీ 900 వరకు ఈ బుక్ అయితే ఉంటుంది. దాదాపుగా తెలంగాణ డిఎస్సి పేపర్లో ఉన్న క్వశ్చన్స్ అయితే క్లియర్గా చూసుకుంటే ఈ ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ నుండి ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్లో ప్రశ్న చూసుకుంటే ఫస్ట్ సైడ్లో వాటి యొక్క ప్రిన్సిపల్స్ చూసుకుంటే దాంట్లో డు నాట్ అటెంప్ట్ మచ్ టైమ్ అని డైరెక్ట్ రాజుకి రత్న అవార్డు కానీ అలాంటి డైరెక్ట్ బిట్స్ అయితే ఈ ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇలాంటి స్టాండర్డ్ బుక్ ముందర పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ బుక్ వీలైతే అన్నిటికీ ఉపయోగపడాలనుకుంటే ఉపకార్. దాదాపుగా ప్రతి ఒక్కరు పేపర్ సెట్టర్ అయితే ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్ ముందర పెట్టుకొని ప్రిపేర్ చేస్తారని టాకు. నెక్స్ట్ చాలామంది కూడా అదే విధంగా చేస్తారని. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్. తర్వాత వీలైతే ఉపకార్ పబ్లికేషన్ శ్యామానందన్ ఉంటుంది ఆథర్. ఇది కూడా చాలా స్టాండర్డ్ బుక్, చాలా మంచి బుక్. ఇది సెకండ్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ తెలుగులో మంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్ అంటే నాకు నచ్చినంత వరకు అయితే కింగ్ పబ్లికేషన్ అయితే బాగుంది. ఇచ్చినంత అయినా పర్లేదు, కొద్దిగా పర్లేదు, కరెక్ట్గా ఉంది, బాగుంది. ఇది ఇంకా అప్డేట్లు ఇంకా బాగా తీసుకొస్తే బాగుండు. ఒకవేళ తెలుగులో ఫిజికల్ ఎడ్యుకేషన్ బుక్ అంటే కింగ్ పబ్లికేషన్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ టెక్స్ట్ బుక్ ప్రకారంగా మాకు బుక్ లాగా కావాలి అనుకుంటే క్యాండిడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సిబిఎస్ క్యాండిడ్ టెక్స్ట్ బుక్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కంటే స్టాండర్డ్. ఒక ఫస్ట్ ఈ బుక్స్ ఏవైతే ఫిజికల్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయో వాటి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా, 11th క్లాస్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే 10th క్లాస్ హెల్త్ అండ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, 9th 10th 11th 12th ఏవైతే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రేపు ఒకవేళ మనకు ఏదైనా మిస్టేక్స్ వస్తే మనం వాటిని ఆధారంగా పెడితే ఖచ్చితంగా మార్క్స్ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళు ఆ కోచింగ్ ఈ బుక్ ఆ బుక్ కంటే ఒక ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ ఈ టెక్స్ట్ బుక్స్ ముందర పెట్టుకొని చదువుకుంటే చాలు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోచింగ్ సెంటర్లో నేను చెప్పిందే కరెక్ట్, నేను చెప్పిందే వేదమంటారు. బట్ అవన్నీ ఎందుకంటే చివరిగా ఏదైతే కీలో వాళ్ళు చెప్పినవి మనం పెట్టినామనుకో తర్వాత మనకు వాళ్ళు చెప్తే మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఒక స్టాండర్డ్ బుక్ మీ ముందర పెట్టుకొని నెక్స్ట్ మీరే ఒకవేళ మొన్న తెలంగాణ పేపర్లో వచ్చినట్టు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు స్టాండర్డ్ బుక్స్ పెట్టుకోండి. ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కానీ ఈ విధంగా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కానీ బయట అవైలబుల్లో ఉంటాయి. నెట్లో కూడా ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంటాయి. కాబట్టి చూడండి, ఖచ్చితంగా ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే అక్కడ ఎన్సీఆర్టీ అనేది ఉంటుంది. అది చూసి మీరు 10th 11th ఆర్ 9th 10th టెక్స్ట్ బుక్స్ అయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ వాటిని చూసుకొని వాటి టాపిక్స్ని అయితే చూసుకోండి. నేనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, తర్వాత ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ తర్వాత ఉపకార్, అలాగే నెక్స్ట్ తెలుగులో వచ్చేసరికి ఈ స్టాండర్డ్ బుక్ అని చెప్పను, బట్ ప్రిపేర్ అవ్వడానికి మంచి బుక్ అంటే తెలుగులో కింగ్ పబ్లికేషన్, అలాగే ధ్రువన్ పబ్లికేషన్ కూడా ఉంది. అప్డేట్లో సార్ కూడా చాలా మిస్టేక్స్ని అయితే రెక్టిఫై చేస్తుండు. బట్ మన బాధ్యత ఏంటంటే ఏవైతే మిస్టేక్స్ ఉంటే వాటిని రెక్టిఫై చేసుకోవడమే. ఎందుకంటే మన కోసం చాలా కష్టపడి చాలా అప్డేటెడ్గా తీసుకొస్తుంది. కాబట్టి తెలుగులో ఇంకా మనల్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ ముందుకు తీసుకెళ్తుంది. కాబట్టి మనం తప్పులు అనకుండా వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఇంకా సార్ మిస్టేక్స్ని సార్కి మనం తెలియజేస్తే ఆయన రెక్టిఫై చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే సార్ నాకేం అమౌంట్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఎందుకు నేను ఈ విధంగా చెప్తున్నా అంటే నేను ప్రతి అప్డేటెడ్ బుక్ చూస్తున్నా కాబట్టి నేనైతే చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్, తర్వాత ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్, తర్వాత ఉపకార్ పబ్లికేషన్ కానీ అలాగే నెక్స్ట్ క్యాండిడ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టెక్స్ట్ బుక్స్ కానీ మనం ప్రిఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఇవి ఫిజికల్ ఎడ్యుకేషన్లో బెస్ట్ బుక్స్ అండ్ ఎవర్ బుక్స్. అంటే వీటిని ఆధారంగా పెట్టుకొని మీరు ఏ మెటీరియల్ అయినా చదవండి, ఎటువంటి మెటీరియల్ అయినా చదువుకోండి. బట్ ఇందులో ఉన్నదే కరెక్ట్గా తీసుకోండి. ఎందుకు నేను కరెక్ట్గా తీసుకోమంటున్నా, ఎందుకంటే పేపర్ సెట్టర్ పేపర్ తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా వీటిని పక్కన పెట్టుకొని బుక్స్లో నుండి తీసి తయారు చేసే అవకాశం ఉంది.
అందుకే నేను వీటిని ప్రిఫర్గా పెట్టుకోమంటున్నా. మీ ఇష్టమున్న కోచింగ్ వెళ్ళండి, మీ ఇష్టమున్న మెటీరియల్ చదవండి, దానితో పాటుగా వీటిలో ఉన్నదే కరెక్ట్ ఆర్ రాంగ్ చూసుకొని ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా మిస్టేక్స్ పోతే ఆబ్జెక్షన్స్ పెట్టేటప్పుడు మనకు స్టాండర్డ్ బుక్లోదే ప్రిఫర్ చేస్తాడు, స్టాండర్డ్ బుక్ని అడుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ఈ బుక్స్ని అయితే చూసుకోండి. చాలా ఇంకా టెండాన్ పబ్లికేషన్ అని, ఉపకార్ పబ్లికేషన్స్ అని, క్యాండిడేట్ టెక్స్ట్ బుక్స్ అని, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అని, ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని, అలాగే కింగ్స్ పబ్లికేషన్ అని, ధ్రువన్ పబ్లికేషన్, చాలా బుక్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఎన్సీఆర్టీ ఆర్ ఎసెన్షియల్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా పక్కన పెట్టుకోండి. మీకు ఇష్టం వచ్చిన బుక్ అయితే పక్కన పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఇది చాలామందికి నేను అడిగారు గ్రూప్లలో. కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ బుక్స్ ఏవి, ఎందుకు అంటే రీజన్తో సహా చెప్పాలి. కాబట్టి అందుకే నేనైతే ఈ బుక్స్ అయితే ప్రిఫర్ చేయడం జరిగింది. ఖచ్చితంగా చూడండి, ఏదైనా బుక్కు పక్కన ISBN అని ఉంటుంది, చివరిన బార్కోడ్ పక్కన. అది ఉంటే ఒక స్టాండర్డ్ బుక్ అని అర్థం. ISBN అనేది ఉంటుంది, అది కూడా చూసుకోండి. ISBN అన్న ఉన్న ఏ ఫిజికల్ ఎడ్యుకేషన్ అని స్టాండర్డ్ బుక్ అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ప్రతి బుక్కు టెక్స్ట్ బుక్స్ కానీ ప్రతి దానికి ISBN అయితే ఉంటుంది. అలాగే NCERT అనేది ఉన్నాయి, మాత్రమే ప్రిపేర్ కాండి. ఇది ఈరోజు వీడియో. ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అంతకంటే చివరిగా, ఎందుకంటే ఏ కోచింగ్లో అయినా వాళ్ళు చెప్పేది చెప్తుంటారు, బట్ మిస్టేక్స్ పోయినాక వాళ్ళు ఎవరు కారు. ఈ తెలంగాణ పేపర్ చూసిన తర్వాత అర్థమైంది. కాబట్టి వాటికి మీరే బాధ్యులు. కాబట్టి ఖచ్చితంగా మీరు స్టాండర్డ్ బుక్ పెట్టుకొని ప్రిపేర్ అయినారనుకో, నెక్స్ట్ ఆబ్జెక్షన్స్ పెట్టేటప్పుడు ఏపీడిఎస్సిలో చాలా ఈజీగా ఉంటుంది, ఈజీగా మార్క్స్ కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మిస్టేక్స్ని అయితే చేయకండి. Thanks for watching this video.